హరే కృష్ణ. హరే కృష్ణ డియర్ ఆల్ డివోటీస్. మనము మీ అందరికీ కూడా గీతా ప్రవాహానికి స్వాగతం. సో ముందుగా మనం ప్రేయర్స్ ఆఫర్ చేసి కథలోకి ఎంటర్ అవుదాం. ఈరోజు మనం 4th చాప్టర్లోకి ఎంటర్ అవుదాం. సో అది మనకి జ్ఞానయోగం. సో అందుకని చాలా ఇంపార్టెంట్ చాప్టరు. సో మనము టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది. సో మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कथा मह्यं ददाति स्वापदान्तिकं। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादे पाश्चात्यदेशतारिणि। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तविंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। డివోటీస్, సో మనము నేను స్క్రీన్ షేర్ చేస్తాను, ఒక నిమిషము. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనం వెళ్తున్నాము. సో చిన్నగా రీక్యాప్, ఒక ఎక్కువ కాదు, మనం ఆల్రెడీ చాలా రీక్యాప్స్ వింటూ ఉన్నాం కదా. సో మనం ఏం చేద్దాము అని అంటే చిన్నగా రీక్యాప్ చెప్పేసుకొని మనం వెళ్ళిపోతాం. సో శ్రీల గురుదేవ్ కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, రాధా మదన్ మోహన్ కి జై. సో మనం ఏంటంటే ఇది ఈరోజు తెలుసుకోబోయేది ద 4th చాప్టర్, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. సో ఆ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అంటే మనకి తెలుగులో ఏమని ఇచ్చారంటే జ్ఞానయోగం. దాన్నే దివ్య జ్ఞానం అని కూడా అంటారు. సో ఆ దివ్య జ్ఞానాన్ని మనము అంటే ఇది జిస్ట్ అన్నమాట. సో మనము లాస్ట్లో ఉన్న 6 చాప్టర్లో జ్ఞానయోగం గురించి తెలుసుకుంటాం కదా. ఈ దివ్య జ్ఞానము దాంట్లో ఒక పార్ట్ అన్నమాట. సో భగవంతుడు మనకేంటంటే భగవంతుని గురించి మనం చర్చించుకుంటాం ఈరోజు. అసలు భగవానుడు ఎవరు, ఆ భగవంతుడు ఎవరు, సో శ్రీకృష్ణ పరమాత్ముడినే ఎందుకు మనము భగవానుడిగా స్వీకరించాలి అనే విషయము మరీ మనకి ఇది తెలియజేస్తూ ఉందన్నమాట. సో ఈ దివ్య జ్ఞానము మనము తెలుసుకునే ముందు మనకేంటంటే ఈ కర్మయోగంలో కర్మకి ఉన్న ప్రాధాన్యత ఏంటి అనేది మనం తెలుసుకున్నాము. సో ఆ కర్మకు ఉన్న ప్రాధాన్యత అంటే కర్మాపయేకం తస్య దేవస్య సేవ. సేవ మాత్రమే అది మనకి ఆ కర్మ నుంచి మనకి బయటపడేస్తుంది అనే విషయము మనం చాలా తెలుసుకున్నాం. సో ఈ 5 ముఖ్య అంశాలలో కర్మ ఏంటి అని అంటే అంటే ఒక మానవుడు ఏ విధంగా నడుచుకోవాలి, దానివల్ల వచ్చే ఫలితము అతనికి ఎంతగా అంటే ఒక కర్మ ఫలితము మనల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, భక్తి మార్గంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతగా అది ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం పదే ఇక్కడ మన గురుదేవులు పరంపర అది ఎంఫసైజ్ చేస్తూ ఉందన్నమాట. సో చాలా మటుకు ఏంటంటే మనం కర్మ చేస్తూ ఉంటాము, కానీ ఆ కర్మ నుంచి ఏం ఫలితం వస్తుంది అని పట్టించుకోకుండా మనం యాక్షన్స్ చేస్తూ ఉంటాము. కానీ అది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మన భగవద్గీత ద్వారా మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా చెప్తున్నాడనమాట. సో దీంట్లో
మొదటి చాప్టర్‌లో ఏంటంటే, ఈ 5 అంశాలలో కూడా మనం చాలా ఒక సందేశాన్ని మనమిక్కడ తెలుసుకున్నాము. ఏంటి అనంటే, ధృతరాష్ట్రుడికి వచ్చిన ఒక సెల్ఫ్ సెంటర్డ్ అన్నమాట. సెల్ఫ్ సెంటర్ మైండ్‌లో నుంచి భగవంతుడికి శరణార్థి తీసుకున్న అర్జునుడి యొక్క మెంటాలిటీ గురించి మనం తెలుసుకున్నాము. సో, అంటే మనం ఎప్పుడైతే సెల్ఫ్ సెంటర్ అవుతామో, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న అన్ని ఆహ్, కష్టాలకు అంటే మిజరీస్‌కి మనం బాధ్యులమవుతామనమాట. అదే మన సెల్ఫ్ సెంటర్‌లో నుంచి అంటే ఇది నాది, నా గురించి చేసుకుంటున్నాను అనే విషయం నుంచి ఎప్పుడైతే 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మంది బాగు గురించి మనం చేస్తున్నామో కర్మ అనేది చేస్తున్నామో, అది మనకి ఈ భౌతిక క్లేశాల నుంచి అంటే ఈ మనకి రోజువారీగా వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడుతూ ఉంటామన్నమాట. అది ఈ చాప్టర్‌లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. సో, దానికి ఏంటంటే భగవంతుడు పూర్తిగా మనకి సెకండ్ చాప్టర్‌లో ఆ కర్మని పదే పదే చేయడం వల్ల అది యోగం ఎలా అవుతుంది అనేది వివరించారు. సో, మనం దాంట్లో లాడర్ మనం తెలుసుకున్నాము. ఏంటంటే, మనం వికర్మ నుంచి బయటపడాలి ఫస్ట్. వికర్మ అంటే ఏంటో తెలుసుకున్నాము. వికర్మ నుంచి కర్మి అవ్వాలి. కర్మి నుంచి దాంట్లో సకామ కర్మ అవ్వాలి. సకామ కర్మ నుంచి అంటే మంచి కర్మలు చేస్తూ ఆహ్, హ్మ్. వర్ణాశ్రమ ధర్మం ద్వారా మనము ఆ సకామ కర్మలు చేస్తూ ఉండాలి. తర్వాత సకామ కర్మ చేస్తూ కూడా అంటే అక్కడ కూడా మానవుడు తన స్వార్థం గురించే ఈ కర్మలు చేస్తున్నాడు అనే రియలైజేషన్‌కి రావాలన్నమాట. సో, భగవంతుడి గురించి మనకు భగవంతుని ప్రతినిధుల గురించి మన కర్మను చేస్తుండాలి అనే విషయంలో మన నిష్కామ కర్మయోగం గురించి తెలుసుకున్నాము. ఎప్పుడైతే మనము సెల్ఫ్ సెంటర్‌లో నుంచి అంటే ఆహ్, ఏది ఆశించకుండా మనం కర్మ చేస్తామో అప్పుడు అది నిష్కామ కర్మయోగం వైపు వెళ్తుందనమాట. దానికి స్థితప్రజ్ఞ లక్షణాలు ఎలా ఉండాలి అని భగవంతుడు చెప్పాడు. ఆ విధంగానే మన ఆత్మ జ్ఞానం గురించి కూడా బాగా తెలుసుకున్నాము. తర్వాత ఏంటి అంటే థర్డ్ చాప్టర్‌లో అప్పుడు అర్జునుడికి వచ్చిందనమాట. అయితే మరి కర్మయోగం చేయడం కన్నా జ్ఞానయోగం ముఖ్యమైతే, మరి నేను అదే బాటలో ఉండి సన్యాసం తీసేసుకుంటాను కదా! ఎందుకు కర్మ చేయడము? పాపం వస్తుంది నాకు యుద్ధం చేయడం వల్ల. నా వాళ్ళని చంపడం వల్ల నాకు పాపం వస్తుంది. అనే విషయంలో సందిగ్ధంలో ఉండిపోతాడనమాట. అప్పుడు భగవంతుడు తనకి అంటే ధర్మశాస్త్రం ప్రకారము మాట్లాడుతున్నాడు. కానీ ధర్మశాస్త్రాన్ని మించి అర్థశాస్త్రం ఉంది. దాంట్లో ఇవన్నీ కూడా మనకి వివరించారనమాట. సో, ఎప్పుడైతే జీవి ఏదైతే నిర్దేశించబడిన కర్మ చెయ్యకుండా తనకి నచ్చినట్టుగా కర్మ చేస్తుంటాడో భగవంతుడు దానిని తీసేయడానికి ఇక్కడ ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. అది జీవి గమనిస్తూ ఉండాలి. దానికి మనం యజ్ఞచక్రం గురించి తెలుసుకున్నాము. ఏదైతే వనరులు మనకి భగవంతుడి నుంచి వస్తాయో అవి మళ్ళీ కూడా భగవంతుడికే అర్పించబడాలి. అవి ఏ విధంగా అర్పించాలి అనేది మనం చక్కగా యజ్ఞచక్రంలో తెలుసుకున్నాము. దానికి ఎలా అంటే ఒక జీవుడు సరైన ఉదాహరణతో దానిని నెలకొల్పుతూ భగవంతుడిని చేరుకోవాలనమాట. అంతేగాని విచ్చలవిడిగా పనులు చేస్తూ భగవంతుడు ఇలా చెప్పాడు అనుకునే మనస్తత్వంలో నుంచి బయటపడాలి. సో, దానికి కూడా మనకి అంటే ఆహ్, ఈ మనస్తత్వానికి అంటే కోరికలకి అంతు లేదు అనే మనస్తత్వానికి ఈ మానవుడికి ఉన్న శత్రువులు కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలు అనే ఈ 6 శత్రువులలో కామము, క్రోధము చాలా కూడా మనకి ఒక అడ్డుగోడల లాంటివన్నమాట. సో, వాటిని మనం ఛేదించకపోతే భగవంతుని చేరుకోవడానికి చాలా కష్టమైపోతుంది. సో, అందుకని మనకి ఇప్పుడు ఫోర్త్ చాప్టర్‌లో ఈ 4 అంశాల గురించి తెలుసుకుంటాము. సో, దివ్య జ్ఞానం. సో, ఆ దివ్య జ్ఞానము ఎలా విభజించబడింది అనంటే ఈ చాప్టర్‌లో పరంపర ద్వారా కలిగే జ్ఞానము. అది ఈరోజు మనం తెలుసుకుంటాము. తర్వాత ఏంటంటే కృష్ణావతారం యొక్క దైవిక స్వభావము.
సో, అసలు కృష్ణావతారానికి అసలు ఆయన యొక్క ఆ దైవిక స్వభావం ఎలా ఏర్పడింది? తననే ఎందుకు భగవంతుడు అని మనము అంటే మనం ఇక్కడ ఒక జీవి నిర్ధారించడానికి లేదు. ఎన్నో ఆహ్, హ్మ్, శాస్త్రాలు దానిని డిక్లేర్ చేశారనమాట. సో, కానీ మన ఈ బద్ధజీవుడు ఇంకా కూడా తన యొక్క తమో గుణంలో, రజో గుణంలో ఉన్న బద్ధజీవుడు ఏం చేస్తాడంటే కృష్ణావతారాన్ని కూడా హేళన చేస్తూ ఉంటాడు. సో, అతనెలా దేవుడవుతాడు, ఇంకా చాలామంది అవతారాలున్నారు కదా! అనే విషయము మనకి అక్కడ ఎందుకు అనేది బాగా మనం తెలుసుకుంటాము. సో, ఆ జిస్ట్ కూడా ఈరోజు కొద్దిగా మనం తెలుసుకుంటామనమాట. తర్వాత థర్డ్ వన్ ఏంటి అనంటే, జీవుని పట్ల కృష్ణుడు ఎలా వ్యవహరిస్తాడు? సో, ఎప్పుడైతే బద్ధ జీవితంలో ఉన్న జీవుడు నేను బద్ధ జీవితంలో ఉన్నాను అని తెలుసుకోలేకపోతే తెలియజేస్తాడనమాట. సో, ఆ తెలియజేయడానికి ఒక భాగవతుని రూపంలో శ్రీ గురువు రూపంలో మనకి వస్తూ ఉంటుంది. సో, ఆ విధంగా తర్వాత దానిని తెలుసుకున్నప్పుడు తన ద్వారానే మనకి కృష్ణుడు అందజేయబడతాడు. సో, మనం ఏంటంటే చాలా మటుకు ఏమనుకుంటారంటే ఓకే. ఈ కృష్ణ అవతారాలు గానీ, కృష్ణ లీలలు కానీ మాకు అర్థం కావు. సో, పైనుంచి ఏంటంటే వాళ్ళ ఓన్‌గా ఒక కంక్లూషన్‌కొచ్చేసి ముందుకు వెళ్ళకుండా అక్కడ ఆగిపోతూ ఉంటారనమాట. కానీ ఈ పరంపర ఎంతగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అనే విషయం తెలుసుకున్న భక్తుడు ఈ పరంపరలో నుంచి బయటికి వెళ్ళడనమాట. సో, అందుకని ఆ భక్తుడు అంటే ఆ భక్తుని పట్ల ఉన్న అంతులేని విశ్వాసము భగవంతుడు ఏ విధంగా తన లీలలతో వ్యవహరిస్తాడనే విషయాన్ని మనం చక్కగా థర్డ్ సెక్షన్‌లో తెలుసుకుంటాము. తర్వాత ఫోర్త్ పార్ట్‌లో మనం ఏం తెలుసుకుంటాము అంటే, ఈ జ్ఞానం వల్ల మనకి ఈ ఈ అంటే పొందు మార్గము మనకేంటంటే అంతులేని ప్రేమ కలుగుతుంది. ఒక మనిషికి ప్రే ప్రేమ ఉంటే ఇంక ఏదైనా జయిస్తాడనమాట. ప్రేమ లేని దగ్గర ఏది కూడా విజయం అనేది జరగదు. సో, అందుకని ఆ ప్రేమను పొందడానికి ఉండే మార్గమేంటి? అందుకని మన ఛానల్ పేరు గూడా శ్రీ కృష్ణ ప్రేమధన అని పెట్టుకున్నాము. సో, కృష్ణ ప్రేమధన అన్నిటికన్నా కూడా అంతులేనిదనమాట. అది పొందాలనే ఆశ కూడా మనకి ఉన్నా కానీ, ఎన్నో అడ్డంకులని మనని తీర్చేస్తూ ఉంటుంది. సో, ఆ మార్గం గురించి, ఆ జ్ఞానం గురించి మనము 4వ సెక్షన్‌లో తెలుసుకుంటాము. సో, ఇప్పుడు మనం మొదటి సెక్షన్‌లోకి వెళ్ళిపోదాము. సో, పరంపర ద్వారా కలిగే జ్ఞానము. సో యాక్చువల్‌గా ఇక్కడ ఏంటి అనంటే, ఈ ట్రాన్సెండెంటల్ డయాగ్రామ్ మన దివ్య చిత్రపటంలో మనం ఆల్రెడీ ఈ వికార్ మీద అంతా తెలుసుకున్నాము. సో, ఇక్కడ ఈ 9 స్టేజెస్‌లో చూడండి. ఇక్కడ ప్రేమ అనేది ఉంది. సో, ఈ ప్రేమ అనేది భగవంతుని ప్రాప్తి చెయ్యాలి అనుకునేవాడు, పొందాలి అనుకునేవాడు ఆ ప్రేమని అనుభూతి చెందుతాడనమాట. ఎప్పుడైతే ఈ భక్తి మార్గంలో ఉన్న భక్తుల సాంగత్యంలో ఉంటారో, అప్పుడు ఆ జీవి భగవంతుని యొక్క ప్రాప్తి పొందడానికి ప్రతి క్షణము అనుభవిస్తూ ఉంటాడు. అలాగే చాలా మటికేంటంటే, మనకి బద్ధజీవులం కదా! ఇంకా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము. సో, అందులో ఈ ఈ అంతఃకరణ శుద్ధి జరగకుండా అయినా కానీ జ్ఞాన మార్గం వైపు పరుగులెత్తాలి అనే ఒక ఉ ఆహ్, ఉబలాటంలో ఉండిపోతారనమాట. దీంట్లో మనము ఆహ్, అష్టాంగ యోగం గురించి కూడా మనం ముందు ముందు చక్కగా తెలుసుకుంటాము. సో, ఇప్పుడు ఈ ఈ ఈ ఈ ఈ డయాగ్రామ్స్ చాలా క్లియర్‌గా ఉన్నాయి. కానీ మనము వీటి గురించి ఈ 2, 3 శ్లోకాలు చదువుకున్న తర్వాత మళ్ళీ ఆ డయాగ్రామ్స్ తెలుసుకుందాం. ఎందుకంటే నేను ఇవన్నీ సేకరించి ఇక్కడ పెట్టాను. ఇవన్నీ కూడా అసలు చూడడానికే ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. సో, మనం ఏం చేద్దాము అనంటే ఈ ఫస్ట్ 2 శ్లోకాలు చదివి వాటి గురించి వెళ్దాం. సో, మనకి మొదటి 4 శ్లోకాల్లో మనకి పరంపర ద్వారా ప్రాప్తి చెందిన దివ్య జ్ఞానం ఏంటి అనేది తెలుసుకుంటాం.
సో ఫస్ట్ శ్లోక మనకి ఏం చెప్తున్నారు అనంటే శ్రీ స్వయంగా శ్రీ భగవానుడు చెప్తున్నాడనమాట. శ్రీ భగవానువాచ ఇవం వి ఇవ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానా వానాహం అహమవ్యయం వివస్వాన్ వివస్వాన్ ఆ, వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్షా కవే బ్రవీత్. ఇక్కడ చూడండి. సో కృష్ణుడు ఇందులో మనకేం చెప్తున్నాడు అనంటే, కృష్ణుడు ఈ దివ్య జ్ఞానాన్ని వివస్వాన్కి అంటే సూర్య భగవానుడికి ఈ దివ్య జ్ఞానాన్ని ఇచ్చారంట. తర్వాత ఆ దివ్య జ్ఞానము సూర్య భగవంతుడి నుంచి మనువుకు వెళ్ళిందంట. మనువు నుంచి ఇక్ష్వాకుడికి వెళ్ళిందనమాట. సో ఇలా భగవద్గీత శ్రీమద్ భాగవత గ్రంథాలన్నీ కూడా మనకి పరంపర ద్వారా సంక్రమిస్తున్నాయి అనే విషయాన్ని ఇక్కడ భగవంతుడు వెల్లడిస్తున్నాడు. అప్పుడు ఇది చూడండి సార్, దీంట్లో సారాంశంలో ఏముంది అని అంటే, దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలికాడు. నా నాశము లేని ఈ యోగ శాస్త్రమును నేను వివస్వనునికి అంటే సూర్యదేవునికి ఉపదేశించి తిని. వివస్వానుడు దానిని మానవ జాతి పిత అయిన మనువుకి ఉపదేశించను. మనువు దానిని ఇక్ష్వాకురాజుకు ఉపదేశించను. సో అప్పుడు మనకి ఏంటి అని అంటే చాలా మటుకి యా ఇక్కడ మనం మళ్ళీ వద్దాం దీనికి. సో ఇక్కడ ఓకేలే, మనం ఫస్ట్ పరంపరలోనే ఉన్నాం కదా, అది తెలుసుకుందాం. సో అయితే ఇక్కడ ఏంటి అని అంటే భగవంతుడు చెప్తున్నాడనమాట. సో భగవంతుడు ఏం చెప్తున్నాడు అని అంటే, నేను ఈ ఈ ఇదంతా కూడా ఈ గ్రంథాలలో ఉన్న సారాంశాన్ని, ఈ గ్రంథాన్ని స్వయంగా శ్రీమద్ భాగవతము శ్రీమద్ భగవద్గీత స్వయంగా భగవంతుడు, అది భగవంతుని అవతారం. సో గ్రంథ రూపంలో ఉన్న భగవంతుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేనే దీనిని వివస్వానికి ఇచ్చాను, తర్వాత నేను ఆ వివస్వాన్ నుంచి మనువుకి వెళ్ళింది. అంటే మనువు అంటే మన మానవులందరికీ పిత అన్నమాట. సో ఆయన ఇక్ష్వాకు వంశానిలో ఇక్ష్వాకు రాజుకు ఇచ్చాను అని చెప్తున్నాడు. అప్పుడు అర్జునుడికి ఒక క్వశ్చన్ వస్తుందన్నమాట. అలా ఎలా ఇచ్చావు నువ్వు నేను ఒకే అప్పుడు ఇంచుమించుగా పుట్టాం కదా, నీది నాది ఎక్కువ ఏజ్ లేదు, మరి అలాంటప్పుడు నువ్వు సూర్యదేవుడు ఎప్పటి నుంచో ఉన్నాడు, అలాంటిది నువ్వు సూర్యదేవుడికి ఇచ్చాను అని ఎలా చెప్తున్నావు అని ఒక క్వశ్చను అర్జునుడికి కలిగింది ఇక్కడ. సో అప్పుడు భగవంతుడు దానిని వివరిస్తున్నాడనమాట. ఏంటంటే ఎంత బాగా అనాలజీ ఇచ్చారు అంటే, మన పరంపరలో ఉన్న గురువులందరూ కూడా వివస్వానుడు అంటే సూర్య భగవానుడు ఎందుకు ఎంచుకున్నాడు అనే విషయంలో చూడండి. ఇప్పుడు సూర్యుడు ఏంటి మనకి, ఇప్పుడు యుఎస్లో అయితే ఇక్కడ ఇప్పుడిప్పుడే మార్నింగ్ అయింది, అండ్ ఇండియాలో అయితే ఇంకా చీకటి అయిపోతూ ఉంది. సో అలాంటి సందర్భంలో సూర్యుడు ఇక్కడ పుట్టాడు, అక్కడ చనిపోయాడా అనే విషయాన్ని మనం గమనిస్తున్నామా? సో అంటే అక్కడ చనిపోయి మళ్ళీ రేపు ఉదయిస్తున్నప్పుడు మళ్ళీ రేపు పుడుతున్నాడా? సో పుట్టడము అంటే నిష్క్రమణ అనేది జరగట్లేదు. సూర్యుడు అలాగే ఉన్నాడు. కానీ వాటి యొక్క భ్రమణం వల్ల మనకి ఇక్కడ ఇంకొక ప్రాంతంలో వెలుగు వస్తుంది, ఇంకొక ప్రాంతంలో చీకటి కమ్ముకుంటుంది. అంత మాత్రాన సూర్యుడు నిష్క్రమించడం అనేది జరగట్లేదు, అంటే పుట్టుక మరణం అనేది జరగట్లేదు. ఆ విధంగానే భగవంతుడు తన లీలల గురించి చెప్తాడనమాట. ఇక్కడ చెప్పినా ఇంకా చాలామందికి ఇంకా క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ క్వశ్చన్స్ నుంచే మనకి ఇంకా ఇక్కడ ఇది చూడండి. సో మనకి లార్డ్ కృష్ణ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరి నుండి ఈ పరంపరల గురించి వినాలి అంటున్నారు? ఈ పరంపరలు 4 సాంప్రదాయాలు చాలా ప్రామాణికమైనవి అన్నమాట. దాంట్లో ఈ బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం అనేది గౌడీయులది.
గౌడీయ వైష్ణవులది. సో, ఆయన నుంచి అంటే మధ్వాచార్యులు, శ్రీల మధ్వాచార్యులు దానిని ప్రచరణకి తీసుకొచ్చారు. తర్వాత ఏంటంటే శ్రీ సంప్రదాయము. వాళ్ళు ఆ శ్రీ సంప్రదాయంలో ఉన్న వాళ్ళు కూడా వైష్ణవులే. కానీ వాళ్ళు శ్రీ వైష్ణవులు అంటారు. ఓకే. సో, శ్రీ వైష్ణవులు ఎలా అని అంటే రామానుజాచార్యుల నుంచి వాళ్ళు ప్రతిష్ఠ చెందారు. హ్మ్. తర్వాత ఇక్కడ ఆహ్, రుద్ర సంప్రదాయం అంటారిక్కడ. సో, రుద్ర సంప్రదాయంలో ప్రతినిధి ఎవరు? అంటే స్వయంగా శివుడు. సో, శివుడిని కూడా ఎలా అంటే ఆయన ఆహ్ ఆహ్, మనకేంటంటే వైష్ణవుల్లో ప్రథమ వైష్ణవుడు. సో, ప్రథమ వైష్ణవుడైన శివుడు స్వయం వైష్ణవానం యథాశంభు అన్నారు. సో, ఆయనది కూడా రుద్ర సంప్రదాయం కూడా కృష్ణుని నుంచి వచ్చిన సంప్రదాయమే అన్నమాట. కానీ చాలా మటికి మా ఇంటి దైవం శివుడండి. సో, మేము ఈ కృష్ణుడి గురించి మేము వినలేము. మేము ఈ పూజ చేయలేము అంటారు. కానీ మనం ఇక్కడ అసలు మన పరిస్థితి ఎక్కడ ఉంది? మనం ఏమున్నాము? ఆ! ఈ భూప్రపంచంలో మన ఉనికేంటి అని అన్వేషణ తెలుసుకోవాలి అనే దానికి ఈ భగవద్గీతల నుంచి మనకి చాలా కూడా మన గురువులు ఇస్తున్నారనమాట. సో, అంటే విష్ణు స్వామి దీనికి అంటే ప్రతి సంప్రదాయానికి ఒక ఆచార్యులున్నారు. సో, ఆ ఆచార్య రుద్ర సంప్రదాయంలో విష్ణు స్వామి ద్వారా ఆ రుద్ర సంప్రదాయము ముందుకు వెళ్ళిందనమాట. తర్వాత కుమార సంప్రదాయం. ఈ కుమార సంప్రదాయంలో చాలామంది శ్రీనాథ్‌జీని నార్త్ ఇండియన్స్ మనం చూస్తూ ఉంటాము. శ్రీనాథ్‌జీని పూజ చేస్తూ ఉంటారు. సో, ఆ శ్రీనాథ్‌జీ కూడా ఎలాంటిది అనంటే ఆహ్ ఒక్క నిమిషం. సారీ అండి. ఈ మధ్యలో అసలు యాహ్! నా ఆహ్, నా నా అంటే 4 కుమారులు బ్రహ్మ యొక్క పుత్రులు. బ్రహ్మ యొక్క పుత్రులు వాళ్ళు ఎలా అనంటే వాళ్ళు కూడా ఒక సంప్రదాయాన్ని పాటిస్తూ హ్మ్. కృష్ణుడి గురించి అందరికీ కూడా తెలియజేస్తారనమాట. కానీ అక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటి అనంటే ఈ సంప్రదాయాలు వేరైనా వైష్ణవులందరూ కూడా ఒకటే. ఓకేనా? సో, ఈ వైష్ణవ సంప్రదాయాల్లో ఇన్ని సంప్రదాయాలున్నాయి. సో, అందుకని ప్రామాణికంగా ఎళ్ళే వాళ్ళ దగ్గర నుంచి మనం వినాలి. సో, ఇప్పుడు నింబార్కాచార్య వీళ్ళ ఒక గురువు. చాలామంది మనం చూస్తూ ఉంటాము. చార్య గురువు దగ్గర కూడా చాలా పాటిస్తూ ఉంటారు. కానీ అది మనం కరెక్ట్‌గానే చేస్తున్నామా? అందులో కూడా అన్నీ ఒకే రకంగా ఉంటాయి. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నుండి ఒకటి పిక్ చేస్తారు. ఇక్కడ నుండి ఒకటి పిక్ చేస్తారు. ఇక్కడ నుండి ఒకటి పిక్ చేస్తారు. ఏది పూర్తిగా పాటించరనమాట. సో, అలా మనకి శాస్త్రాలు చెప్పట్లేదు. ఏ సంప్రదాయాన్ని నువ్వు పాటిస్తావో, ఆ సంప్రదాయం నీ ఇష్ట దైవాన్ని నువ్వు చక్కగా పూజించుకుంటూ, ఆ ఇష్ట దైవమే నీకు లోపల చైత్య గురువు రూపంలో నీకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారనమాట. సో, అందుకని ఇక్కడ మనకి ఈ సంప్రదాయాల గురించి మనకు చెప్తూ ఉన్నారు. సో, అప్పుడు కూడా అంటే ఈ ఈ సంప్రదాయాలలో ఆ అనుభూతి ఎవరెవరికి కలుగుతుంది అనంటే భక్తుడై ఉండాలి ఫస్ట్. అంతేకానీ ఆ బ ఎలా అంటే చాలా మట్టుకు ఏం చేస్తాడంటే భక్తుని వేషంలో ఉన్న మిథ్యాచారుల గురించి మనం చూసాము. సో, అలాంటప్పుడు మనకి ఈ సంప్రదాయాల్లో ఉన్న మర్మం మనకి అర్థం కాదు. సో, అంటే అదే మన తత్వశాస్త్రం అన్నమాట. తత్వం ఏం చెప్తోంది? జీవుడి యొక్క తత్వం ఏంటి? ఆ! తర్వాత గురువు యొక్క తత్వం ఏంటి? హ్మ్. భగవంతుని తత్వం ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే పూర్తిగా మనము భగవంతుని శరణార్థులమై ఉండాలి. అంటే భక్తి మాత్రమే మన మార్గము అనే దారిలో ప్రయాణిస్తూ ఉండాలి. అంతేకాని భక్తుడి వేషంలో ఉన్న మిథ్యాచారుడిని పట్టుకున్నామో మనకి పూర్తిగా అర్థం అవ్వడానికి టైం పడుతూ ఉంటుంది. తర్వాత అంటే భగవంతుడు అర్జునుడు భక్తుడు కాబట్టి తనకి ఇది వివరిస్తున్నారనమాట. అలాగే తన మిత్రుడు కూడా ఆయనకి తెలుసుకోవాలి అనే కుతూహలతో ఉన్నాడు. అప్పుడే మనము అంటే జ్ఞానాన్ని మనం 7వ చాప్టర్‌కెళ్ళినప్పుడు తెలుసుకుంటాము.
జ్ఞాని అతోతో బ్రహ్మ జిజ్ఞాసి అవ్వాలి. అంటే ఆ బ్రహ్మం గురించి తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతో ఉండాలి కానీ ఇక్కడేమవుతుంది అక్కడేమవుతుంది అనే గ్రామ్యకతలో మనం ఉండకూడదన్నమాట. అందుకని మిత్రుడు ఎవరైతే మనకి మిత్రుడో సోల్మేట్స్ అంటారు కదా, అప్పుడు ఆ భగవంతుడు భాగవత రూపంలో వాళ్ళకి జ్ఞానాన్ని అందజేస్తూ ఉంటారనమాట. తర్వాత సంబంధిత విచారణ. సో మనం ఏంటంటే విచారణ చెయ్యాలి. ఇప్పుడు మనకు తెలియలేదా ఆ విషయాన్ని ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళతో విచారణ చేయాలి. అది ఎలా అంటే భగవంతునికి సంబంధించిందై ఉండి విచారణ చేయాలి. అంతేకాని దాంట్లో కూడా ఓకే దీంట్లో నాకు ఏం లాభం వస్తుంది, ఈ గంట సేపు వినడం వల్ల నాకేం లాభం వస్తుంది, నేను చాలా పనుల్లో ఉన్నాను, ఆ పనుల్లో నేను చేసుకుంటాను అనే ఆచారం ఉన్న జీవికి అదే విధంగా ప్రకృతి తనకి చెప్తూ ఉంటుందన్నమాట. తన తెలుసుకునేటప్పటికి ఎప్పటికో చాలా లేట్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని ఎవరైతే వినాలి అని అనుకుంటారో వాళ్ళకే భగవంతుడు అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు. ఎవరైతే భక్తిలో ముందుకు వెళ్ళాలనుకుంటాడో భక్తులని భగవంతుడు కాపాడుతూ ఉంటాడనమాట. సో తర్వాత ఆదేశాలను అనుసరించడం వలన, సో ఇది చాలా ముఖ్యమైనది. సో అంటే మనకి ఎప్పుడైతే ఒక ఇన్స్ట్రక్షన్ ఆదేశం రూపంలో గురువు నుంచి వస్తుందో దానిని మనము ఇప్పుడు గురుదేవులు మా వేదవ్యాస ప్రియ మహారాజు గురుదేవులు ఇచ్చిన ఆదేశము ఏంటంటే నేను తెలుసుకున్న చిన్న విషయాన్ని ఇంకా 10 మందికి పంచాలనే ఒకే ఒక కోరికతో మనము ఈ ప్ర ఈ ప్రచార విచరణ అనేది మనము వితరణ అనేది స్టార్ట్ చేశాము. సో అందుకని మనం ఏంటంటే ఇక్కడ పరస్పర అనేది ఉండాలి. సో ఇంకా ఏంటంటే ఇవన్నీ కూడా చాలా డీప్గా అన్నమాట. అంటే ఈ యొక్క యుగ సర్కిల్ ఎలా ఉంటుంది, ఒక్కొక్క యుగంలో ఎన్నెన్ని సంవత్సరాలు విభజించబడ్డాయి, అవన్నీ కూడా మనకి చాలా వివరంగా ఉన్నాయన్నమాట. అంటే ఈ ఈ ధరణిపై గీత ఎప్పుడు ఆవిర్భవించిందని చెప్తున్నారు, 20 లక్షల సంవత్సరాల పూర్వము వచ్చిందంట. సో అంతకుముందు ఏం జరిగింది, అప్పటి వరకు ఇంకా అంటే అర్జునుడికి భగవంతుడు చెప్పడానికి కారణం ఏమిటి అనే విషయాలన్నీ మనం తెలుసుకున్నాము. మహాభారత్ స్టోరీ టీవీలో సీరియల్స్ లాగా చూస్తూ ఉంటాము, కానీ దాంట్లో నుంచి పరివర్తన అనేది జీవుడికి ఏమొస్తుంది, కలియుగంలో మనకేంటి అని అంటే భగవన్నామస్మరణ చేయడము, భగవంతుని యొక్క భక్తులతో సాంగత్యం చేయడము, తర్వాత ప్రసాదం తీసుకోవడము, ఎప్పుడూ కూడా భగవంతుని సేవలో ఉండడమే మనకి అత్యంత ముఖ్యమైన పని, యాక్షన్. కానీ ఇక్కడ జీవి ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని మనము పదే పదే కూడా నెమరేస్తూ ఉండాలన్నమాట. సో దాని గురించి ఏంటి అంటే ఇది చూడండి, ఇది ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. సో ఇక్కడ ఈ పరంపరలో మనం బ్రహ్మ మధ్వ గౌడ్య సంప్రదాయం ఎందుకంటే ఎక్కడ బ్రేక్ లేదు. మిగతా సంప్రదాయాలలో ఏమయ్యింది అంటే బ్రేక్ వచ్చేసింది. మీరు చూడండి ఎవరినైనా వేరే రుద్ర సంప్రదాయంలో ఉన్న వాళ్ళని చూడండి, తర్వాత శ్రీ సంప్రదాయంలో ఉన్న వాళ్ళని చూడండి, ఎవరైనా కానీ వాళ్ళలో పూర్తిగా పరంపరని పాటించలేదు. కానీ బ్రహ్మమధ్వ గౌడీయ సంప్రదాయంలో ఉన్న వాళ్ళు చక్కగా దీనిని ఈ పరంపర అనేది పాటిస్తూ ఉందన్నమాట. దీనికి యాక్చువల్గా మా శిక్షా గురువులు చక్కని ఉదాహరణలు ఇచ్చారు. అది ఒకటి షేర్ చేసుకుంటాను. ఏంటి అని అంటే మనము ఇప్పుడు ఒక శరీరానికి ఏదో ఒక అస్వస్థత జరిగిందనుకోండి, బాడీలో ఏదైనా జరిగితే మనము డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ఆ డాక్టర్ దగ్గరికి కూడా ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు అంటే న్యూరాలజీ, కార్డియాలజీ, తర్వాత ఇంకా ఎన్నో స్పెషలిస్టులు. సో ప్రతి ఒక్క దానికి కూడా అంటే ఓకే మనకి ఏదో తలనొప్పి వస్తుందా ఈ పక్క వెళ్ళాలి, కళ్ళు కనబడట్లేదా విజన్కి వెళ్ళాలి, పళ్ళు పాడయ్యాయా డెంటిస్ట్కి వెళ్ళాలి, లేదా ఇంకా ఎన్నో దగ్గరికి ప్రతి ఒక్క అంగానికి ఒక డాక్టర్ని ఎంచుకుంటున్నాము, అది కూడా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. కానీ భక్తి ఎంత ముఖ్యం, ఈ మానవ జన్మ సుదుర్లభం అని తెలుసుకున్న మానవుడు
భక్తి మార్గమే నా మార్గము, నాకు అసలైన అని తెలుసుకొని ఆ భక్తి మార్గంలో చెప్పే స్కూల్ ఎందుకు వెతుక్కోవట్లేదు? ఇప్పుడు లాస్ట్కి ఏంటంటే ఇంకోటి కూడా, మన టీవీలో యాడ్లు చూస్తూ ఉంటాము. బట్టతల ఉన్నవాడికి ఇదో బట్టతల ఇలా ఉంటుంది, ఈ నూనె ఈ మర్దన ఇది వాడారు అని అంటే మీకు వెంట్రుకలు ఈ విధంగా మొలుస్తాయి అనేది కూడా ఇంకో పిక్చర్లో మనం చూస్తూ ఉంటాము. అంటే అది ఆల్రెడీ అప్లై చేసిన వాడికి తెలుస్తుంది ఎంత మొలుస్తున్నాయి ఎంత మొలవట్లేదు అనేది. అయినా కానీ మనం నమ్మేసి దానిని ఆ బట్టతల పైన రావడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, నేను భగవంతుడిని, స్వయంగా భగవాను వాచ అని చెప్తున్నాడు, నేను భగవంతుణ్ణి, ఇది పరంపర ద్వారా నేను నీకు ఇస్తున్నాను అని చెప్తున్నా కానీ ఈ భక్తి స్కూల్లో మనం ఎందుకు చేరట్లేదు అని మానవుడు ఎప్పుడైనా ఆలోచించాడా? అది ఆలోచించినప్పుడు మనకి భక్తి గురించి ఆ ప్రేమ అనేది తెలుస్తూ ఉందన్నమాట. సో అందుకని ఇది మనది బ్రహ్మమధ్వ గౌడీయ సంప్రదాయం. సో బ్రహ్మమధ్వ గౌడీయ సంప్రదాయంలో ఇక్కడ చూడండి, ఈ శ్రీల ప్రభుపాదులు 32వ మనిషి. సో అంటే శ్రీకృష్ణ భగవాన్ నుంచి బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడు నుంచి నారదుడు, వ్యాస మహర్షి, మధ్వాచార్యులు, పద్మనాభుడు, నరహరి, మాధవుడు, అక్షోభుడు, జయతీర్థుడు, జ్ఞానసింధువు, దయానిధి, ఇలా మనకి ఎంతమంది ఉన్నారు అని అంటే ప్రభుపాదులు వచ్చే వరకు 32వ స్థానంలో ఉంటారనమాట. సో అంటే అప్పటికీ కూడా పరంపర అనేది కొనసాగుతూనే ఉంది. అంటే ఒక 40 ఏళ్ళ క్రితం వరకు కూడా ఈ పరంపర అనేది సాగుతూ ఉంది. కానీ మన పరంపరలో ఉన్న వాళ్ళని మనం పట్టించుకోకుండా ఇంకా ఏ బాబానో ఎవరో వచ్చిన వాళ్ళని చూసేసి చక్కగా అది మనకేదో 4 మాటలు చెప్పేశారు, ప్రవచనం ఇచ్చేశారు అని అనుకునే ధోరణిలో మనం ఉన్నాము అని అంటే ఓకే, ఉన్నాము. ఎంత పాటిస్తున్నాము, ఎంత మనం పాటిస్తున్నాము, అదైనా మనం పాటిస్తున్నామా? పాటించట్లేదు. సో అంటే బద్ధజీవుడు తనకి వేసుకోవాల్సిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఏ సంప్రదాయాన్ని తప్పు పట్టడానికి లేదు, ఏ సంప్రదాయంలో కూడా భగవంతుడు చెప్పింది విరుద్ధంగా లేదు, అన్నిట్లో చెప్పింది ఒకటే విషయం. ఆ ఒక్క విషయాన్ని మనకి ఇందులో ఇదన్నమాట మనం పరంపర ఫాలో అయ్యేది. స్వయంగా కృష్ణుడి నుంచి, బలరాముడి నుంచి ఈ విధంగా మనకి వచ్చిన సంప్రదాయంలో మనము ఇక్కడ చర్చిస్తున్నాము. సో అందుకని వాళ్ళు స్వయంగా భగవంతుని చూశారు వీళ్ళందరూ కూడా. సో ఇదన్నమాట భగవద్గీత మానవాళికి విద్య, సంస్కృతి మరియు భక్తి ద్వారా కృష్ణ భక్తి భావన మరియు మానవ జీవిత విలువలను బోధిస్తుంది. అలాగే మానవ జీవితం యొక్క విజయవంతమైన మార్గాన్ని అనుసరించడంలో వారికి సహాయపడుతుంది. ఇది పరమాత్మచే చెప్పబడింది కనుక ఇది మానవ అతీతమైనది. ఇంకోటి ఏంటంటే జాగ్రత్త, లౌకిక జగడమారులు తమ స్వంత రీతులలో గీతపై కల్పన చేసిన అది భగవద్గీత యథాతథము కాబోదు. చూడండి, తస్మాత్ జాగ్రత్త అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. భగవద్గీతని వేరే వాళ్ళు కూడా ఒక్కొక్క రకంగా దానిని చెప్తూ ఉంటారు. అందుకని ఈ భగవద్గీత పైన భగవద్గీత యథాతథము అనే దాంట్లో భక్తి వేదాంత స్వామి, శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులో ఉన్న బుక్నే మనం ప్రామాణికంగా తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే దీంట్లో యాజ్ ఇట్ ఈజ్ యథాతథంగా వివరించారు. పరంపరలో ఎక్కడా కూడా ఆ పొరపాటు జరగకుండా ఇది జరిగిందనమాట. సో అందుకని ఈ పరంపరలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచే నువ్వు భగవద్గీత వింటే నీకు దివ్య జ్ఞానము అనేది ప్రాప్తిస్తుంది, దివ్య జ్ఞానం అర్థమవుతుంది. అంతేకాని నువ్వు ఈ పరంపరలో ఉన్న వాళ్ళని కాకుండా ఏ పరంపరలో ఉన్నా అది పూర్తిగా పాటించాలి. కానీ ఇక్కడ మనం అది పాటించట్లేదు. తర్వాత ఇక్కడ అందుకని ఈ సెకండ్ ఈ గురు శిష్య పరంపర గురించి ఇది చెప్తున్నారనమాట. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప.
సో, ఈ దివ్య జ్ఞానం ఈ విధంగా గురు శిష్య పరంపరా ఆక్రమమున గ్రహింపబడినది. రాజర్షులు దానిని ఆ విధముగా అవగతము చేసుకొనిరి. కానీ కాలక్రమమున ఆ పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ శాస్త్రము నశించినట్లుగా కనబడుచున్నది అని ఇక్కడ చెప్తున్నారు. సో, అంటే ఇక్కడ రాజర్షయో విదుహు అంటే రాజర్షులను నేను ఈ దివ్య జ్ఞానాన్ని గురు శిష్య పరంపరలో ఉన్న రాజర్షులకు మాత్రమే నేను ఇచ్చానని చెప్తున్నారు. సో, అది ఎందుకు ఇక్కడ చూడండి. రాజులు రక్షించడానికి ఉద్దేశించబడ్డారు. అందువల్ల వారు పౌరులను పరిపాలించడానికి మరియు భౌతిక బంధము నుండి వారిని రక్షించడానికి భగవద్గీతను అర్థం చేసుకోవాలి. అంతేకానీ అంటే ఈ భగవద్గీత నుంచి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. ఈ భౌతిక బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి బయటపడాలి అనుకున్నప్పుడే భగవద్గీత మనకు అర్థమవుతుంది. అంతేకానీ భగవద్గీతని కూడా ఎలా అంటే ఓకే. మనం పూజ చేస్తూ ఉంటాము. దాంతో పాటు భగవద్గీతను కూడా మనం ఆ విధంగా ఒక గ్రంథంలాగా దేవుడి షెల్ఫ్‌లో దాన్ని పక్కన పెడదాము. వెళ్ళినప్పుడల్లా దానికి దండం పెట్టుకుందాము అని అనుకుంటే దాంట్లో ఉన్న జ్ఞానం మనకి అర్థం కాదనమాట. భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు జీవికి అది మనం అర్థం చేసుకోవాలి. మానవ జీవితము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించడానికి ఉద్దేశించబడింది. భగవనుతి భగవంతునితో ఉన్న శాశ్వతమైన సంబంధంతో అన్ని రాష్ట్రాలు మరియు అన్ని గ్రహాల నిర్వాహక ఆధిపతులు విద్య, సంస్కృతి మరియు భక్తి మార్గాల ద్వారా ఈ పాఠాన్ని అందించవలసిన బాధ్యత ఉంది. సో, ఈ బాధ్యత ఉంది. కానీ చూడండి గురుకులుంది. మేము గురుకుల సేవ చేస్తూ ఉన్నాము. మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే పంపించండి. వాళ్ళకి మేము శ్లోకాలు చెప్తాము. వాళ్ళకి భగవద్జ్ఞానం గురించి నేర్పిస్తాము. అంటే మనము ఎంతగా పంపిస్తున్నామండి మన పిల్లలని? అదే ఒక ఆధునిక స్కూళ్ళల్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ మాత్రము మీరు పంపించండి. మీ పిల్లవాడు చాలా ఫిట్‌గా అవుతాడు. అది ఇది అనంటే పదే పదే ఒక పెద్ద లైన్‌లలో ఉండి మనం పంపిస్తూ ఉంటాం. దానికి స్కూల్‌లు కూడా అంటే ఇప్పుడైతే ఇండియాలో అయితే ఏకంగా ఎన్నో ఫీజులు ఒక 6 నెలల ముందే బుక్ చేయాలి. సంవత్సరం ముందే బుక్ చేయాలి. ఏ యాక్టివిటీ అయినా ఏదైనా. సో, అంటే ఈ విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, ఆ! తర్వాత ఏదైతే మనకి భగవంతుని జ్ఞానాన్ని ఇస్తుందో దానిని మనము ఎంతగా దానిని పక్కకు పెట్టేసాము అనే విషయాన్ని మానవుడు తెలుసుకోవడానికి ఇది చెప్తున్నారనమాట. సో, నీవు నా మిత్రుడు మరియు స్నేహితుడివి కనుక నేను నీకు చెప్తున్నాను అంటున్నాడు. ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది అనంటే, ఎప్పుడు వీళ్ళేదో చెప్తారులే. ఈ హరే కృష్ణ డివోటీస్ ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు అని. ఎందుకు చెప్తున్నారు అని ఎవరైతే ఒక్క క్షణం ఆలోచిస్తారో, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. స ఏవయాం स एव यां मायतेऽध्या योगाः प्रोक्ता पुरातना भक्तासि मे सखा चेति రహస్యం హేత ఉద్ధమం అంటే అంటే ఆ రహస్యము అసలు ఎంత సీక్రెట్ అయిన విషయాన్ని చెప్పాలనుకుంటున్నారు. అంతవరకు ఎలా ఉంటదంటే ఏదైనా విషయము చాలా గూహ్యంగా దాచుకుంటారు. ఏదైనా విషయం ఎట్లాంటిదైనా చాలా అమ్మో! వాళ్ళకి చెప్పేస్తే మళ్ళీ వాళ్ళు కూడా చేసేసుకుంటే ఎలా అని అనుకునే బద్ధజీవుడు ఈ ఈ భగవత్ జ్ఞానాన్ని, ఈ దివ్య జ్ఞానాన్ని 10 మందికి పంచాలి అనే ఒక ఎంతో విలువైన సీక్రెట్‌ని అందరికీ చెప్పాలి. భగవంతుడు అర్జునుడికి ఎందుకు చెప్తున్నాడు అనే విషయాన్ని గ్రహించాలన్నమాట. నీవు నా భక్తుడివి మరియు మిత్రుడివి కనుక ఈ శాస్త్రపు ఉత్తమమైన రహస్యమును అర్థం చేసుకొనగలవని భగవంతునితో గల సంబంధను తెలియజేయు పురాతన శాస్త్రమును నేను నీకు తెలుపుచున్నాను. సో, ఆ పురాతన శాస్త్రం ఏం చెప్తోంది అని ఇక్కడ చెప్తున్నాడనమాట. సో, అది మనం సో, ఇక్కడ అందుకని ఏంటంటే ఈ గీత నేర్చుకోవడానికి
భక్తుడికి ఉండవలసిన అర్హత, అర్జునుడు ఏ విధమైన అర్హత ఉందో అది భక్తుడికి ఉండవలసిన అర్హత అన్నమాట. అదేంటి? అర్జునుడు భక్తుడు మరియు మిత్రుడు. సో, మనమేంటి అంటే చాలా మటికి హ్మ్. హ్మ్. ఒక జీవుడు ఎలా ఉంటాడు అనంటే భక్తి చేస్తాడు. భక్తి ప్రతి ఒక్కళ్ళు భక్తి అనేది పైనుంచి మన సౌత్ ఇండియన్స్‌కి భక్తి అనేది బాగా నరనరాల్లో వినికిపోయి ఉంటుంది. కానీ ఎలాంటి భక్తి చేస్తున్నాము అనేది ఎప్పుడైనా ఆలోచించాడా? అది ఆలోచించినప్పుడు నిజమైన భక్తుడి గురించి ఆస్వాదన స్టార్ట్ అవుతదనమాట. సో, భక్తి అంటే బాగా ఆహ్, ఎలా అంటే ఆహ్, ఒక సోషల్‌గా దానిని అట్రాక్ట్ చేయడానికి చేసే భక్తి, భక్తి కాదు. భక్తి అనేది ఎలాంటిది అనంటే, మన ఇంటర్నల్‌గా సం మనము పూర్తిగా సంతృప్తి చెంది ఉండాలి అన్నమాట. సో, దానివల్ల జీవి పూర్తిగా సంతృప్తి చెంది, ఇంకొక జీవికి తన ఇవ్వడానికి రెడీ అవుతూ ఉంటదనమాట ఆ సోలు. సో, అప్పుడు దాన్ని మిత్రుడు అర్థం చేసుకుంటాడు. సో, అంతేకానీ ఇంకా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల్లో ఏ ఒక్క శత్రువైనా తనని బాధిస్తూ ఉన్నప్పుడు మిత్రుడు కాలేడు. భక్తి అర్థం కాదు. సో, భక్తి అనేది ఎంత ప్రాధాన్యమైనది అనంటే భక్తుడికి మాత్రమే అర్థమవుతుంది. నేను పూజ చేశాను, దీపం పెట్టాను కాబట్టి నేను భక్తిని అనుకోవడము ఒక స్టెప్. కానీ ప్రతి దినము, ప్రతి క్షణము భగవంతుని సేవలోనే ఉన్న భక్తుడు ఇంకొక శిక్షా గురువు చక్కగా చెప్పారండి. ఏంటంటే ఎన్నో మెట్లు ఉన్నప్పుడు అంటే 100 మెట్లు అనుకుందాము ఈ భక్తి మార్గంలో. సో, ఆల్రెడీ 90 మెట్ల పైన ఉన్న భక్తుడు ఎంతో కష్టాలు పడి, ఎంతో ఇది చేస్తూ దానిని అర్థం చేసుకొని 90 స్టెప్ వరకు వెళ్ళాడు ఆ భక్తుడు. కానీ మొదటి మెట్టులోనే ఉన్న భక్తుడు కామెంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఏంటి ఆ భక్తుడు అలా చేస్తున్నాడని. ఏమి అర్హత ఉండి మాట్లాడతాడండి? సో, ఆ అర్హత సంపాదించాలి అంటే భక్తి మార్గంలో ప్రయాణించి ఆ యొక్క స్టెప్పులను వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు భక్తుని యొక్క యొక్క ఉద్దేశం అర్థమవుతుందనమాట. భక్తి మార్గం అంటే ఏంటో తెలుస్తుంది. అందుకనే భక్తుడిని తక్కువ అంచనా వెయ్యకూడదు. భక్తుడంటేనే భగవంతునికి సఖా. సో, భగవంతునికి సఖా అయినప్పుడు అంటే సఖుడు అయినప్పుడు భగవంతుడే తనని తీసుకెళ్ళడానికి హ్మ్. ఏమంటారు ఇన్‌చార్జ్ తీసుకున్నాడనమాట. సో, అలాంటి భగవంతుని దగ్గర ఉన్న వాళ్ళని ఎలా కామెంట్ చేస్తారండి జనాలు? సో, అది అర్థం చేసుకోవాలి. సో, గీత నేర్చుకోవడానికి అర్హత ఏంటి అనంటే భక్తుడు అవ్వాలి అనుకునే ఆశ. భక్తుడులో భగవంతునికి భక్తుడైన వాళ్ళతో మనము సహవాసం చెయ్యాలి అనే ఒక కోరిక. మిత్రుడై ఉండాలి. ఇలాంటి అర్హత ఉన్నప్పుడే గీత మనకి అర్థమవుతూ ఉంటుంది. లేదా గీత బోధన ఎప్పటికీ అర్థం కాదు. తర్వాత భగవంతుడిని అంటే కృష్ణుడిని భగవంతుడిగా, పరమాత్మగా స్వీకరించినప్పుడే అది కూడా మనకి అర్థమవుతుంది. సో, కృష్ణుడిని భగవంతునిలో ఒక స్వరూపము. సో, దీని గురించి మనము మళ్ళీ అక్కడ నేను పిక్చర్ పెట్టాను గదా! అది చూద్దాం. అప్పుడు మనకి కొంచెం మంచి ఐడియా వస్తుంది. సో, ఇక్కడ, ఇక్కడ చూడండి. ఇక్కడేంటి అనంటే యాక్చువల్‌గా ఈ క్లాసిఫికేషన్స్ చాలా మనకి గౌరంగ దర్శన్ ప్రభుజీ చక్కగా చాలా వివరంగా ఇచ్చారనమాట. సో, అక్కడ ఏంటి అనంటే ఇప్పుడు మనకి ఈ స్వయంగా ఇక్కడున్నాడు పరమాత్ముడు. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనకి అది ఒక టెక్నికల్ సబ్జెక్ట్ లాగా అయిపోయి అసలు అర్థం కాదు. సో, మనం ఏం చేద్దాము అంటే ఒక్కొక్క టాపిక్‌ని అర్థం చేసుకుందాము. మనం ఆల్రెడీ పురుషావతారాల గురించి విన్నాము. ఏంటి? క్షీరోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణు, తర్వాత కారణోదాయక సాయి విష్ణు. సో, ఈ మూడిటి గురించి మనము విన్నాము. సో, ఈ 3 పురుషావతారాలలో మనమేంటంటే ఈరోజు
అసలు కృష్ణుడి యొక్క అవతారం గురించి తెలుసుకుందాం. సో, మనమేంటంటే ఈ ఈ కారణ హ్మ్. కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు. సో, ఆ క్షీరోదక సాయి విష్ణువు నుంచి యాక్చువల్‌గా ఏంటంటే ఇది కూడా చూద్దాము. సో, అంటే ఈ కారణ ఓషన్‌లో ఇక్కడ చూడండి ఈయన గర్భోదక సాయి విష్ణువు అన్నమాట. ఈ గర్భోదక సాయి విష్ణువులో నుంచి ఇది ఒక యూనివర్స్. ఈ గర్భోదక సాయి విష్ణువులో నుంచి మనకి ఈ తన యొక్క నాభి నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. సో, బ్రహ్మ ఉద్భవించినప్పుడు దీన్ని చక్కగా ఈ పక్కన రైట్ సైడ్‌లో చూడండి. అంటే క్లియర్‌గా ఒక యూనివర్స్ గురించే మనం చెప్తున్నాము. అలాంటి యూనివర్స్‌లు ఎన్నో ఉన్నాయి. భగవంతుడిలో నుంచి ఆ కారణోదాయక విష్ణువులోంచి అణువులో అంటే తన స్వేదరంధ్రాల నుంచి ఒక్కొక్క బ్రహ్మాండం ఉద్భవిస్తుంది. సో, ఒక బ్రహ్మాండం గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ బ్రహ్మాండంలో మనం ఉన్నాం కాబట్టి. సో, ఆ బ్రహ్మాండం ఎక్కడుంది? ఇదోండి ఎర్త్. ఇక్కడ మనం ఉన్నాము. ఓకే. ఈ భువర్లోక ఈ ఎర్త్ ప్లానెట్ పైన మనం ఉన్నాము. హ్మ్. ఈ భూర్లోక పైన ఉంటే కింద చూడండి అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ. హ్మ్. ఇవన్నీ కూడా హెల్లిష్ ప్లానెట్స్ అంటారు. అంటే మనము ఈ వీటన్నిటిలో నుంచి కర్మ మంచిగా చేస్తూ ఉంటేనే ఈ భూమిపైకి ఒక జీవరాశిలాగా వస్తాము. సో, ఈ జీవరాశికి వచ్చిన తర్వాత అందులో 84,00,000 జీవరాశుల్లో మానవ జీవితం అనేది ఒక అంశం. సో, అలాంటి మానవ జీవితం వచ్చిన తర్వాత మన కర్మ ఎలా ఉండాలి అనంటే భగవంతుని చేరుకోవడానికి ఈ అప్పర్ ప్లానెట్స్ పైకి వెళ్ళాలి. అంటే హెవెన్లీ ప్లానెట్స్ వైపుకు వెళ్ళాలన్నమాట. సో, అంటే ఈ 14 ఉన్నాయి మనకి. ఈ 14లో మనం చిన్నప్పటి నుంచి కూడా ఏంటి స్వర్గలోకము, భూలోకము, పాతాళ లోకము. ఈ మూడే విన్నాము. సో, పాతాళ లోకంలో కూడా ఈ 7 విభజించారన్నమాట. తర్వాత ఈ భూలోకం నుంచి మళ్ళీ భువర్లోక, తర్వాత ఇక్కడ ఈ భువర్లోకలో రాక్షసాస్ గోస్టాస్ ఉంటారంట. తర్వాత స్వర్గలోక, దీనికి అధిపతి ఎవరు? వీటికి అన్నిటికీ కూడా మనకి 330,000,000 దేవతలు ఉంటారు కదా! 33,00,00,000 దేవతలు. సో, ఆ దేవతలందరూ కూడా అధిపతులనమాట. తర్వాత మనకి ఒక నిమిషం. ఇంకా ఏముంది ఇక్కడ? అది చూద్దాం. యాహ్! సో, అయ్యో! మళ్ళీ పోయింది కదా! 1 సెకండ్. ఓకే. చాలా ఉన్నాయి చెప్పడానికి. సో, మనం ఏం చేద్దామంటే ఇది చూద్దాం. ఓకే. సో, అయితే ఇక్కడేంటంటే మనకి ఇప్పుడు ఈ ప్లానెట్‌లో మనం అర్థం చేసుకోవాలి మన ఉనికి ఎక్కడుంది అని. సో, ఇప్పుడు భువర్లోక, తర్వాత స్వర్గలోక, మహర్లోక, జనలోక, తపోలోక, తర్వాత సత్యలోక. హ్మ్. సో, ఇన్ని ఇక్కడుంటే మనము ఎక్కడ మన ఉనికేంటి ఇక్కడ? ఇలాంటి బ్రహ్మాండాల్లో ఇక్కడ దీన్ని ఎక్స్‌పాండ్ చేయడానికి ఇంకా క్లియర్‌గా అవ్వట్లేదని నేను చేయలేదు. సో, ఈ బ్రహ్మజ్యోతిలో ఇక్కడ మనకి ఈ బ్రహ్మ ఈ ఒక బ్రహ్మ, ఒక యూనివర్స్‌కి కాకుండా అలా మనకి చతుర్ముఖ బ్రహ్మ రూపంలో తర్వాత ఎన్నో వేల ముఖాల రూపంలో ఉన్న బ్రహ్మదేవుడు ఉంటాడనమాట. సో, వాటినన్నిటిని తెలుసుకోవాలి అనంటే మనం మళ్ళీ ఇది భగవంతుని యొక్క ఆహ్, పూర్తి ఎక్స్‌పాన్షన్ గురించి తెలుసుకోవాలి. ఓకే. ఇది ఎక్కడ పోతుంది? యాహ్! యాహ్! సో, ఈ పూర్తి ఎక్స్‌పాన్షన్ అంటే తన యొక్క స్వరూపాంశము తర్వాత తన తదేకాంశాల గురించి మనం తెలుసుకోవాలనమాట. అవన్నీ తెలుసుకున్నాము అనుకోండి అప్పుడు ఏమైపోతుంది అనంటే మనకు చాలా టెక్నికల్‌గా అయిపోతుంది. సో, ప్రస్తుతానికి మనం ఏం నేర్చుకుంటున్నాము అనంటే పురుష అవతారాలు మనం తెలుసుకున్నాము. ఆ! ఆ పురుషావతారాల నుంచి ఇలా ఈ గుణావతారాలు ఏ విధంగా వచ్చాయి? వాటి గురించి ఇది చూడండి. ఇక్కడ ఈ 6 ఎక్స్‌పాన్షన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
సో ఈ 6 ఎక్స్పాన్షన్స్ ఏంటి? ఒకటి పురుషావతారాలు, లీలావతారాలు, గుణావతార, తర్వాత మన్వంతర, యుగ, సన్ ఆహ్, సత్య శక్త్యావేశ అవతారాలన్నమాట. సో సామ్సంగ్ ఎవరండి? మీరు కొంచెం అన్మ్యూట్ చేశారు. మ్యూట్ చేయాలి. ఆహ్, యాహ్! సో ఓకే. సో, ఇక్కడ అందుకనేంటంటే, ఈ 6 అవతారాల గురించి మనం తెలుసుకోవాలి. ఈ 6 అవతారాలలో ఏంటి? పురుష అవతారాలు మనం తెలుసుకున్నాము. సో, లీలా అవతారాలేంటి? ఈ 10 లీలా అవతారాల్లో కుమార దీన్ని ఎక్స్‌పాండ్ చేస్తాను ఆగండి. అప్పుడు మీకు అర్థమవుతుంది మళ్ళీ. హ్మ్. యాహ్! చూడండి. ఈ లీలా అవతారాల్లో ఏంటి అనంటే ఆహ్, ఇక్కడ కుమారస్, నారదాస్, వరాహ, హ్మ్, మత్స్య, యజ్ఞ, నరనారాయణ, కపిల, దత్తాత్రేయ, హయగ్రీవ, హంస, తర్వాత రిషభ, పృథు మహారాజు, నరసింహ, కూర్మ, ధన్వంతరి, మోహిని, వామన, ప పరశురామ, రామ, వ్యాస, బలరామ, కృష్ణ, బుద్ధ, కలికి. ఇవి లీలావతారాలు. సో, మనకి కృష్ణావతారము, లీలావతారంలో ఒక అవతారమనే మనం తెలుసుకుంటూ వచ్చాము. కానీ కృష్ణ అనేది ఎలా అంటే అది మనకి పూర్తిగా ఈ ఈ ఈ క్వార్టర్ పోల్స్ లాగా ఉంటాయన్నమాట. సో, వాటిని పూర్ణంగా ఒక సర్కిల్ తీసుకుంటే దాంట్లో 4 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగాన్ని క్వార్టర్ అంటారు. సో, ఈ క్వార్టర్ పోల్స్‌లో మనం ఇంకా చాలా ఎక్స్‌పాన్షన్స్ ఉంటాయి. ముందు ముందు మనం భాగవతంలో తెలుసుకుంటాం. ఇప్పుడు తెలుసుకున్నామంటే టెక్నికల్ సబ్జెక్ట్ లాగా అయిపోతుంది. మీరు జస్ట్ ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవానుడు. దాంట్లో ఎలాంటి సందేశం ఉండకూడదు మనకి. సో, అది ఉండి ఈ అవతారాల్లో మనము ఉన్నప్పుడే భక్తి చేస్తూ ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది. సో, ఇక్కడ మనకి ఎ ఎ ఎ చెప్తున్నా చూడండి. లీలా అవతారంలో ఉంటాడు కృష్ణుడు. కానీ తను ఆల్రెడీ విష్ణు ఫామ్‌లో పురుషావతారంలో ఉన్నాడు. తర్వాత గుణావతారాలు. గుణావతారాలేంటి అనంటే బ్రహ్మ, విష్ణు, శివ అంటే గుణం ఏంటి అవి గుణాలు? రజో ఫస్ట్ ఏంటి తమో గుణము, రజో గుణము, సత్వగుణము. సో, తమో గుణంలో ఉన్న లక్షణాలేంటో మనం తెలుసుకున్నాము. ఆ తమో గుణానికి ప్రతినిధి ఎవరు? స్వయంగా ఆహ్, భగవానుడు శివుడనమాట. అందుకని శివుడిని రుద్ర సంప్రదాయంలో ఉన్న భక్తులు తమో గుణంలో ఉండి ఎప్పుడూ కూడా ఆ గొడవలు పడుతూ ఉంటారనమాట. ఓకే. సో, అందుకని భగవంతుడు మనకిక్కడ ఏం చెప్తున్నాడు అనంటే, ఈ ఈ గుణాలకు ప్రతినిధిలో అన్నిటికి ఇప్పుడు ఈ గుణాలకు తమో గుణం కన్నా రజో గుణం గొప్పది. గుణానికి ప్రతినిధి ఎవరు? బ్రహ్మ. విష్ణుమూర్తి ఎవరు? సత్వగుణం. అంటే సత్వగుణము ఎలా అయితే అన్నిటికన్నా ముఖ్యమో విష్ణుమూర్తి దానికి ప్రతినిధి అన్నమాట. సో, ఇక్కడ అది మనం తెలుసుకోవాలి. అందుకనే మన యజ్ఞచక్రంలో విష్ణుకి మనం అర్పించుకోవాలి అనేది తెలుసుకున్నాము. తర్వాత ఏంటి? మన్వంతర అవతారాలు. మన్వంతర అవతారాలు ఏమున్నాయి? ఆ! ఆహ్ యాహ్! సో, మన్వంతర అవతారాలు కూడా ఏంటి ఇది యజ్ఞ ఒక యజ్ఞము కూడా అంటే ఆ మన్వంతరంలో ప్రతిరోజు యజ్ఞం చేయడము, తపస్సు, యజ్ఞము ఉంటాయి కదా! సో, అదనమాట. సో, యజ్ఞము అనేది కూడా ఒక అవతారము. సో, మనకి ఎలా అంటే పైలోకాలలో ఉన్నప్పుడు ప్రతి దానికి కూడా ఇప్పుడు గంగాదేవి అంటే ఒక వ్యక్తిలాగా ఉంటుందన్నమాట. యజ్ఞ పురుషుడు తన యజ్ఞ పురుషుడిలాగా ఉంటారు. తర్వాత విభు తర్వాత సత్యావేశ, హరి. హ్మ్. తర్వాత వైకుంఠ, అజిత, తర్వాత వామన ఇవన్నీ మనం పేర్లు చాలా మటికి భాగవతంలో వింటాము. తర్వాత స్వయంభువ మనువు ఆయన కూడా ఒక అవతారం. అది ఇవన్నీ భగవంతుని అవతారాలే. తర్వాత వృషభదేవుడు తర్వాత ఇలా ఇలా చాలా ఉన్నారనమాట. తర్వాత ఇంకా యుగావతారాలు. యుగావతారాలలో ఏం చెప్తున్నారు మనకి? ఇప్పుడు మనము ఏంటి అనంటే సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము ఇదంతా గూడా కలిపి ఒక
దివ్యయుగం అన్నమాట. సో, ఆ దివ్యయుగంలో మనకేంటి అంటే సత్యయుగంలో దానిని ఎలా అంటే దానికి సింబల్ ఎలా ఉండేది అంటే వైట్ అని పెట్టారిక్కడ. అంటే అంత నిర్మలంగా ఉండేదనమాట. వైట్ మనకి పీస్‌కి సింబల్ అని ఎలా చెప్తారు? ఎలాంటి కల్మషం అనేదే లేదు. అంటే ఎలాంటి మచ్చ అనేదే లేకుండా సత్యయుగంలో ఉన్న వాసులు అలా ఉండేవాళ్ళు. కానీ రాను రాను అది ఎలా అయిపోయింది? త్రేతాయుగంలో మనము అది దానికి సింబల్ రెడ్. అంటే అక్కడ మనకి వచ్చే వరకు త్రేతాయుగంలో మనం చూసాము. శ్రీ శ్రీ శ్రీరాముడు తన వచ్చి ఏ విధంగా అయితే కంసుడు సారీ రావణుడు సీతాదేవిని అపహరించడము ఆ త్రేతాయుగంలోనే జరిగింది. సో, స్త్రీకి రక్షణ లేదు అనే విషయము త్రేతాయుగంలో నుంచే మనకి బయటపడిందనమాట. అందుకని స్త్రీకి సంరక్షణ అనేది మనం ఎలా చెప్తారు అనంటే గురువులు, తన పుట్టినప్పుడు తన తండ్రి తండ్రి సంరక్షణలో ఉండాలి అని. తర్వాత త త స తన వివాహం అయినప్పుడు భర్త సంరక్షణలో ఉండాలి. వివాహం అయిన తర్వాత అన్ తన తన వానప్రస్థ స్టేజ్‌కెళ్ళినప్పుడు పుత్రుని సంరక్షణలో ఉండాలి అన్నమాట. సో, ఎప్పుడూ కూడా ఒక స్త్రీ ఈ ముగ్గురు సంరక్షణలో అంటే వాళ్ళ యొక్క సంరక్షణలోనే ఉంటే స్త్రీకి తనకి ఒక ఆహ్, ఏమంటారు అది? ఆహ్ సేఫ్టీ. సో, సేఫ్‌గా ఉంటుంది అని చెప్తున్నారు. తర్వాత ఏంటి అంటే ఇప్పుడు ఇంకోటి ఈ యుగ అవతారంలో ద్వాపర యుగం. సో, ద్వాపర యుగంలో మనం ఇప్పుడేంటంటే ఓకే. అంటే అంతకుముందే సత్యయుగం ఉంది. తర్వాత త్రేతాయుగం ఉంది. ద్వాపర యుగంలో కదా కృష్ణావతారం వచ్చింది అని మళ్ళీ అక్కడ అనుకుంటాము. కానీ నేను యుగావతారాన్ని అని చక్కగా చెప్తున్నాడు. నేనే పురుషావతారాన్ని, నేనే లీలావతారాన్ని, నేనే గుణావతారానికి అధిపతిని. తర్వాత యుగావతారంలో కూడా నేనే ఉన్నాను. ఇదంతా ఎందుకు వస్తుంది? అంటే వే భగవంతుడు అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నాడనమాట. నువ్వు ఎలా అయ్యావు అనంటే, ముందు ఎలా వచ్చానంటే, నేను ఇప్పుడు కాదు ఎప్పటినుంచో ఉన్నాను. కానీ ఇవన్నీ నీకు తెలియదు అనే విషయాన్ని చెప్పడానికి ఇక్కడ చెప్తున్నాడనమాట. తర్వాత ఈ శక్త్యావేశ అవతారాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో, శక్త్యావేశ అవతారాలు అంటే ఏంటి అనంటే, ఏదైతే మనము భక్తి మార్గంలో పదే పదే చేయడం వల్ల మన ఇష్టదైవానికి చెయ్యడానికి మనకి శక్తి వస్తుందో, ఆ వాళ్ళని శక్త్యావేశావతారాలు అంటారు. దానికేంటంటే ఇక్కడ బ్రహ్మని గానీ, తర్వాత కల్కి దేవుని గానీ, బుద్ధావతారం కానీ, పరశురాముడు, తర్వాత పృథు, నారద, కుమారాసు, ఆహ్, అనంతదేవ, శేషనాగ వీళ్ళందరూ గూడా శక్త్యావేశ అవతారాల కిందికే వస్తారు. దీంట్లో ఏంటంటే శ్రీల ప్రభుపాదులు కూడా మనకి శక్త్యావేశ అవతారానికే వస్తారనమాట. చాలామంది బాబాను పూజిస్తూ ఉంటారు. ఆయన కూడా ఒక శక్తి అవతారమే అన్నమాట. ఇంకా ఎలా అంటే దానివల్ల ఒక భక్తుడిని చేస్తున్నారు. ఎక్కడో ఏదో బద్ధ జీవితంలో ఉండి టైమంతా వేస్ట్ చేసుకుంటూ, అదే జీవితం అనుకునే భక్తుడిని, అదే జీవితం అనుకునే ఒక మనిషిని, ఒక జీవుడిని భక్తి మార్గంలో ప్రయాణించడానికి ఎన్నో శక్తుల రూపంలో మనకి గురువుల రూపంలో వస్తూ ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా శక్తావేశ అవతారాల కిందికి వస్తుంది. కానీ అవన్నీ మనం తెలుసుకోవాలి అంటే ఏంటి అనంటే మ్యాప్ చూస్తూ ఉంటాము మనము. మనం ఇక్కడున్నాము. ఓకే. మన ఇంటి అడ్రెస్ ఒక చిన్న డాట్ లాగా ఉంటుంది. దాన్ని శాటిలైట్ వ్యూ చూస్తూ ఉన్నప్పుడు మనకు కనబడుతూ ఉంటుంది. అది ఎక్కడుంది అని. సో, అంటే పూర్తిగా ప్రపంచంలో నుంచి ఒక కంట్రీకొచ్చి, ఆ కంట్రీలో నుంచి మళ్ళీ ఒక స్టేట్‌కొచ్చి, స్టేట్ నుంచి ఒక సిటీకొచ్చి, సిటీ నుంచి స్ట్రీట్‌కొచ్చి, స్ట్రీట్ నుంచి ఇంటికొచ్చి, ఇలా ఏ విధంగా అయితే మన ఉనికి ఉందో, భగవంతుని ఉనికి ఏంటి? భగవంతుడు ఏం చెప్తున్నాడు? అని తెలుసుకోవడం వల్లనే అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేదే ఒక జిజ్ఞాస అవుతుంది. అంతేకాని మనకి
ఆన్సర్‌లు పెట్టుకోవడం వల్ల అది జిజ్ఞాస అవ్వదు. సో, మనకి భగవంతుడిని ఎలాంటి కల్మషం లేకుండా ప్రార్థించినప్పుడు చైత్య రూపంలో ఉన్న గురువు, మన అంతరాత్మలో ఉన్న గురువు మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడనమాట. దానివల్ల మనకి శక్తి అనేది వస్తుంది. ఆ గురువే మళ్ళీ మనకి భగవంతుడిని అర్థం చేసుకోవడానికి మార్గాలు కల్పిస్తూ ఉంటాడు. సో, భగవంతుడికి కూడా భక్తుడంటేనే ఇష్టం కాబట్టి భక్తుడు భగవంతునికి అతి ప్రీతుడు. అందుకని గోపికల ప్రేమ భగవంతుడికి చాలా ఇష్టమనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఎక్కడికెళ్ళాము అనంటే ఇది అందుకని ఈ యొక్క బ్రహ్మాండం యొక్క విషయము తెలుసుకోవడానికనమాట. సో, ఈ పరంపర అలాంటి గొప్ప పరంపరలో మనం నేర్చుకుంటున్నాము. సో, ఇది అంత గొప్పగా వివరించే భక్తి స్కూలు. ఈ భక్తి స్కూలుకి మించిన భక్తి స్కూలే లేదండి. చాలామంది సాంప్రదాయం వేరు, ఇస్కాన్ వేరు, ఇస్కాన్ భక్తులు వేరు, అవన్నీ అపోహలు. ఇది ఒక ఇన్‌స్టిట్యూషన్. ఈ ఇన్‌స్టిట్యూషన్‌లో భక్తుడయ్యే వారు ఆ భక్తి మార్గంలో ఉంటూ భక్తులను ఇంకో భక్తుడు తీసుకెళ్తున్నాడు. అదన్నమాట. అంతేకానీ ఇక్కడ ఇ ఇది ఎందులో కూడా మనకి పొరపాటే లేదు. ఓకే. సో, తర్వాతేంటంటే మనము ఆహ్, ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నాం గాబట్టి ఇంకా అది యాహ్! ఇది ఒకటి చూద్దాము. సో, గీతని అర్థం చేసుకోవడానికి కావలసిన అసలైన అర్హత. సో, గురువు మరియు కృష్ణునిపై భక్తి విశ్వాసం గురించి మనం తెలుసుకున్నాం. గురువు యొక్క ప్రాధాన్యత గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత దక్షిణ భారతానికి చెందిన ఒక బ్రాహ్మణుని కథ. ఇక్కడ ఏంటి అంటే చైతన్య మహాప్రభు తన దక్షిణ యాత్ర చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉంటాడనమాట. సో, అంటే ఈ హరినామాన్ని పంచుతూ ఉంటారు కదా! సో, అప్పుడు ఒక బ్రాహ్మణుడిని కలిసినప్పుడు ఆ బ్రాహ్మణుడంట ఆ బుక్ చూస్తూ పదే, పదే, పదే ఏడుస్తూ ఉంటాడనమాట. సో, పదే పదే ఏడుస్తూ ఉండి బుక్కు తీస్తాడు. చదవకుండా ఆ శ్లోకాలని ఆహ్, హ్మ్, పెట్ ఓపెన్ చేసి మళ్ళీ మూసేస్తూ ఏడుస్తూ ఉంటాడనమాట. సో, అప్పుడు చైతన్య మహాప్రభు తనని దగ్గరికి వెళ్ళి ఓదారుస్తూ అడుగుతాడు. "ఎందుకు ఏమయ్యింది? నువ్వెందుకు బాధపడుతున్నావు?" అని. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తాడండి ఆ అశ్రులతో. ఏంటి అంటే, "ఈ బుక్కు నాకు నా గురువు చెప్పారు. నువ్వు భగవద్గీతను చదివి అందరికీ చెప్పు అని. కానీ ఈ నాకు అక్షర జ్ఞానం లేదు. నాకు అక్షరాలు చదవడం రాదు. నేను చదువుకోలేదు. కానీ నేను ఈ భగవద్గీతని ఎలా చెప్పాలి అని అర్థం కావట్లేదు. పైనుంచి ఈ భగవద్గీతని చూస్తూ ఉన్నప్పుడు, ఈ పైన కవర్‌ని చూస్తూ ఉన్నప్పుడే నాకు చాలా బాధ వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంతో శ్యామసుందరుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు, నిర్మలుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ పార్థసారథిలాగా అర్జునుడికి ఒక రథసారథి అయ్యి కూర్చున్నాడు. అది చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. అంటే రథసారథి అనడం ఏంటి అనంటే ఒక నీచమైన పని అన్నమాట. సారథి అప్పుడు ఎలా ఉంటది అనంటే ఇక్కడ చూడండి ఈ పిక్చర్‌లో అంటే ఇక్కడ మన బోధన చేస్తున్నారు కదా! మామూలుగా జనరల్‌గా చూస్తాం కదా! అర్జునుడు పైన నించుంటాడు. కృష్ణుడు రథసారథి కింద కూర్చుంటాడు. అర్జునుడు బాణాలు వేసేయడానికి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు తన చేతిలో ఒక చేతిలో బాణము, ఇంకొక చేతిలో ధనస్సు ఉండడం వల్ల ఆహ్, ఆహ్, తన కాలి దగ్గర కూర్చున్న శ్రీకృష్ణ పరమాత్ముడికి కాలితో ఇలా చెప్తూ ఉంటాడనమాట. ఈ డైరెక్షన్ వెళ్ళు, ఆ డైరెక్షన్ వెళ్ళు అని కాలుతో తంతూ ఉంటాడు. సో, ఆ విషయం చెప్తూ ఉన్నప్పుడు అంటే భక్తుడిని అలా అన్నా గాని భగవంతుడు ఎంతో హాయిగా తీసుకుంటాడనమాట. అంటే ఒక తల్లి కడుపులో ఉన్న ఒక శిశువు
తన తంతూ ఉంటే ఎంత ఆనందంగా అనుకుంటుందో భగవంతుడికి బిడ్డలమైన మనము భగవంతుని తంతూ ఉన్నాము అన్నప్పుడు కూడా భగవంతుడు ఆ విధంగా తీసుకుంటాడనమాట. సో, ఇక్కడ ఆ బ్రాహ్మణుడు చెప్తాడనమాట. నేను అది చూస్తూ ఉన్నప్పుడు నేను చాలా బాధకి వ్యక్తమైపోయి, ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని చెప్పినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువుకి గూడా ఎంతోగానో బాధ వేస్తుందనమాట. కానీ తన పూర్తిగా ఆ బ్రాహ్మణుని వ్యధ అర్థం చేసుకొని తనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాడనమాట. ఎంత చక్కగా నీకు అర్థమయ్యింది అంటే భగవంతుడు భక్తులకి అంటే ఎప్పుడైతే నేను భక్తి మార్గమే నా ప్రాధాన్యము అనుకునే భక్తుడికి అన్నీ కూడా సమకూరుస్తూ ఉంటాడు. సో, ఎలా అంటే భగవంతుని దగ్గర అంటారు కదా! హిందీలో మనకి ఆహ్, భగవాన్ కే ఘర్ మే దేర్ హై మగర్ అంధేర్ నహీ అని. అట్లాగే ఇది ఎలా చెప్తారు అనంటే భగవంతుని చేరుకోవడానికి మనకి అన్నీ కూడా ఒక అద్భుతమైన దారులనమాట. సో, అతనికి అర్థమైంది ఎవ్వరికన్నా అర్థమైతే భగవద్గీతను వదలరు. ప్రతిరోజు అంటే మన వారానికి వచ్చే ఒక గంటని మనము హ్మ్. మా సీనియర్ డివోటీస్ కానీ, ఇంకెవ్వరైనా కానీ చెప్పరింక. సో, అది ఎలా అంటే భక్తుడికి కావాలనుకునే వాళ్ళు ఓకే. వాళ్ళు ఈ టైంలో మనకి ఈ కథ వస్తుంది. ఈ కథ జరుగుతుంది. కాబట్టి ఈ టైం కల్లా నేను రెడీగా ఉండాలి. ఈ టైం కల్లా నేను వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. సో, పదే పదే ఇంకా అడగరు. చెప్పరు. ఎందుకంటే చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే ఆ జీవికి అర్థం కాదు. భగవద్గీత వినాలి, భక్తుడే అవ్వాలి అనుకుంటే భగవద్గీత వినడానికి అవకాశం భగవంతుడే కల్పిస్తాడు. నీకు కేవలం ఒక అర్హతను సంపాదించుకో. ఆ అర్హత ఏంటంటే కోరిక అనేది ఇక్కడ చెప్తున్నాడనమాట. అతనికి ఏ విధంగా అర్థమైంది బ్రాహ్మణుడికి? సో, భగవంతుడు అంతగా భక్తవత్సలుడు కాబట్టి, అయ్యో! అంత నీచమైన పని ఆహ్, పార్థసారథిలాగా చేస్తున్నాడే శ్యామసుందరుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ తన కాలి దగ్గర కూర్చొని చెప్తున్నాడు. సో, ఇక్కడ మనకి భగవంతుని గురించి తెలుసుకోవడానికి భగవంతుని నోటి నుంచి వచ్చిన ఈ పాట మన జీవితాన్ని ఎంతో మలుపు తిప్పుతుంది. అది అర్థం చేసుకున్న జీవుడు పూర్తిగా భగవంతుని ధ్యానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. లేదు అంటే ఇంకా కూడా ఎన్నో జన్మలు ఎత్తాల్సొస్తుంది. దానికి కూడా మనము నారదుడిది ఒక కాబ్లర్‌ది తర్వాత ఒక బ్రాహ్మణుని స్టోరీ కూడా మనం విన్నాము. సో, అది మీకు ఆల్రెడీ తెలుసనే అనుకుంటున్నాను. సో, ఇలా మనకి అర్జునుడికేంటంటే ఇలా కొన్ని కొన్ని ప్రశ్నలన్నీ వస్తాయన్నమాట. సో, ఇక్కడికి మనం ఆపుదాము. ఎందుకంటే యాక్చువల్‌గా అంటే ఈ 4 శ్లోకాలున్నాయి. ఆహ్ ఇదే అన్నమాట. ఏంటంటే ఈ శ్లోకాలో ఏం చెప్తున్నాడంటే అర్జునుడు అడుగుతున్నాడు. "ఓ శత్రు సంహారుడా! ఓ మధుసూదనుడా! పూజనీయులైన భీష్మద్రోణుల వంటి వారిని నేనెట్లు బాణములతో యుద్ధమునందు ఎదుర్కొనగలను?" సో, అంటే ఇక్కడ ఇక్కడ ఈ భ భ భగవంతుడు మనకి యాక్చువల్‌గా ఇది డీటెయిల్‌గా వెళ్తేనే మళ్ళీ అర్థమవుతుంది. అంటే భగవంతుడి అవతారం ఏ విధంగా జరుగుతుందని, భగవంతుడు ఎప్పుడెప్పుడు వస్తాడని, అసలు భగవంతుడికి, జీవాత్మకి ఉన్న ఆహ్, పోలికలేంటి అనేది అన్నీ మనం తెలుసుకోవాలి. సో, ఇక్కడికి ఆపేద్దాము. సో, మనం ఏంటంటే ఒక్కసారి జస్ట్ ఒక చిన్న రీక్యాప్ ఏం తెలుసుకున్నాము అని చెప్పుకొని ముగిద్దాం. సో, దేవాది దేవుడు చాలా దగ్గరలో అందుబాటులో ఉంటాడు భక్తుడికి. అది గ్రహించగలగాలి మనం. అదే గ్రహించగలిగినప్పుడే ఆ దివ్య జ్ఞానం మనకి అర్థమవుతుంది. సో, ఈ 3 పాయింట్లు చూడండి. శ్రీ కృష్ణుడిని భగవంతునిగా అంగీకరించకుండా స్వకల్పనలు చెయ్యడం. భగవంతుడు ఇచ్చిన ఈ దివ్య జ్ఞానాన్ని డబ్బు సంపద కోసం వాడడం. గీతపై ఊహాగానాలు చేయడం ద్వారా సహాయాన్ని పూర్తిగా వృధా చేయడం.
ఇలా ఉంటే అర్హత ఎలా సంపాదిస్తామండి? సో, అర్హత సంపాదించాలి అనంటే ఇది ప్రైస్‌లెస్ అనుకోవాలి. దీనికి విలువ కట్టలేము. ఈ ఒక్క 1 అవరు మనము ఎంతో విలువైనది. సో, దీనివల్ల మన పరస్పర అనేది జరుగుతూ ఉంటుంది. దివ్య జ్ఞానం కొద్ది కొద్దిగా నెమరు పడుతూ ఉంటుంది. అది అసలు ఆ దివ్య జ్ఞానం అనేది ఏంటి? అది అర్థం చేసుకోవడానికి పరుగెత్తుతూ ఉంటే గాలిలో తేలుతున్నట్టుగా ఉంటుందన్నమాట. సో, ఇది అంతులేని సంపద. ఈ అంతులేని సంపదకి ఈ భౌతికంగా ఉన్న సంపదతో పోల్చే జీవులతో మన సావాసం కన్నా భగవంతునితో సంబంధం ఉన్న సాంగత్యంలో మనం ఉన్నప్పుడు మనకి భగవంతుని యొక్క ప్రేమ కొద్ది కొద్దిగా రుచి కలుగుతుందన్నమాట. సో, అందుకని ఏంటి అనంటే ఎప్పుడైనా చాలా మటికి 1, 2 పాయింట్స్ తీసేసుకొని ఓకే. వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పేశారు. అయిపోయింది. కర్మయోగంలో కర్మ చేయమన్నాడు. నేను కర్మే చేస్తున్నాను. కానీ కర్మ చేయమనింది ఏ విధంగా కర్మ చేయాలని కూడా చెప్పాడు. అది ఆలోచించాలి. సో, కర్మ అనేది పదే పదే ఏంటి అనంటే మనకి ఎన్నో ఈ మధ్య వాట్సాప్ గ్రూప్స్ ఎలా అంటే ఎన్నో గ్రూప్స్‌లలో ఉంటాము. కానీ ఏ గ్రూప్‌ని మనం పూర్తిగా ఫాలో అవుతున్నాం? ఒక్క గ్రూప్ అయినా కంప్లీట్‌గా మనం ఫాలో అవుతున్నామా? ఎందుకో అప్పుడు ఉండడం ఆ గ్రూప్‌లో? ఆ గ్రూప్‌లో మనం ఉంటాము. ఎందుకంటే మనకి అది ఏమవుతుందో తెలుసుకోవాలి అనేది. అంటే అది ఎంతగా ఆ జీవిని ఎక్కడికి తీసుకెళ్తుంది అనేది ఆలోచిస్తున్నామా మనము? ఆలోచించట్లేదు. సో, ఆ బద్ధ జీవితంలో నుంచి బయటపడాలి డియర్ డివోటీస్. ఎందుకంటే ఒక భక్తుడికి సహాయం చేస్తే మనము భక్తి ముందుకు వెళ్తుంది. మనం సహాయం చేయట్లేదా? ఓకే. కనీసం ఆహ్, అది అన్నా అర్థం చేసుకోవాలి. అంతేకానీ పదే పదే మనము బాధ పెడుతూ ఇంకా జీవితానికి ఉన్న పరమార్థాన్ని మనం ఆహ్, వె వ్రదు హ్మ్. వృధా చేయకూడదనమాట. ఓకేనా? సో, మనమందరం కూడా ఒక నలుగురిని తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. మనము పూర్తిగా దీన్ని అర్థం చేసుకోవాలి. భగవద్గీత చాలా మటికి నేను ఈ మధ్య కూడా చూస్తూ ఉన్నాను. గీతా పరివార్ అని అక్కడ ఇక్కడ శ్లోకాలు చదవడము, శ్లోకాలు నేర్పించడము. అవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు తప్పేమీ లేదు. కానీ ఇక్కడ ఈ చెప్పేది ఏంటి అనంటే పరివర్తన అనేది ఇంపార్టెంట్ జీవుడికి. పరివర్తన రాని జీవుడు ఎన్ని శాస్త్రాలు విన్నా, ఎన్ని క్లాసెస్ విన్నా, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంత సాంగత్యం చేసినా అది ముందుకు జరగదు బండి. భగవంతునిని చేరుకోవడానికి ఒకే సాధనం భక్తి చేయడం. ఆ భక్తి ఏ విధంగా చేయాలి అనేదే ఈ భక్తి స్కూల్లో మనం నేర్చుకుంటున్నాము. ఈ భక్తి స్కూల్లో నేర్చుకోవడం వల్ల భక్తుడవుతాడు. భక్తుడిని నేను కాదా అనే క్వెషన్‌కి నేను ఏ ఏ స్టెప్‌లో ఉన్నాను అనే దానికి చాలా తేడా ఉంది డియర్ డివోటీస్. అందుకని నేను భక్తుడిని కావాలి అనుకోని మనమందరము ప్రయాణం సాగిద్దాం. ఓకేనా? ఇక్కడికి మనం ఆపేద్దాము. సో, మీకెవరికైనా ఏదైనా క్వెషన్స్ ఉంటే మనం తీసుకుందాము. డియర్ డివోటీస్ మీకేదైనా క్వెషన్స్ ఉన్నాయా? వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताय चैतन्य चंद्रा की जय. जगन्नाथ बलदेव सुभद्र माई की जय. आल assembled devotees की जय. हरे कृष्ण. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. హరే కృష్ణ.